హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మనం క్యారెట్ దొండకాయ ఫ్రై అయితే చూద్దామండి. చాలా బాగుంటుంది. వెజ్ తినే వాళ్ళకి కంపల్సరీ నచ్చుతుందండి. ఇది పప్పులోకి గానీ, సాంబార్‌లోకి గానీ అయితే చాలా బాగుంటుంది. నంజుకోవటానికైతే చాలా టేస్ట్‌గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కంపల్సరీ మీకైతే నచ్చుతుందండి. దొండకాయలు ఇప్పుడు వేసుకోండి. క్యారెట్లు అయితే చక్కగా మగ్గిపోయినాయండి. దొండకాయ ముక్కలు కూడా వేసేసుకొని హై ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల పాటు వేయించుకోండి. మూత పెట్టకుండా ఒక 5 నిమిషాలు వేయించుకుంటే చక్కగా వేగిపోతాయండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూస్తే చక్కగా వేగిపోయినాయి కదండీ! సగం వరకు చక్కగా వేగిపోయినాయండి. సగం కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కలుపుకొని ఇంకొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఒకసారి మూత తీసి చూస్తే చూడండి చక్కగా ఫ్రై అయితే అయిపోయింది కదండీ! ఇప్పుడు మనం దీనిలోకి సరిపడా ఉప్పు, కారం కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని, ఈ టైంలో కొంచెం కరివేపాకు వేసుకుంటే చాలా స్మెల్ దానికి పట్టి చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మీరు కూడా వేసుకోండి. ఇక మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోయిందండి.